హలో ఎవ్రీవన్. నేను రీసెంట్గా మన ఆన్గోయింగ్ బ్యాచ్ కోసం ఒక సెషన్ తీసుకున్నాను. అది దేనిపైన అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ప్రాజెక్ట్లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి. సో దీని గురించి జనరల్గా మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతుంటారు. వీటన్నిటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది నేను డెడికేటెడ్గా ఒక 1 డే సెషన్ అంతా నేను స్పెండ్ చేసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి మేము డిస్కస్ చేసిందంతా అప్లోడ్ చేస్తున్నాను. ఇక అప్కమింగ్ పార్ట్ 2, పార్ట్ 3లో డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీ ప్రాజెక్ట్లో మీ ఫేస్ చేసిన ఛాలెంజెస్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు వీడియో కంప్లీట్లీ చూస్తేనే మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలరు. ఓకే. అండ్ దెన్ రీసెంట్గా ఆన్గోయింగ్ బ్యాచ్ కోసం రెజ్యూమ్ సెషన్స్ కూడా తీసుకున్నాము. అవి కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి వాచ్ చేసి మంచి ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి. 2 ప్రొఫైల్స్, ఒకటి డీటెయిల్ రెజ్యూమే, ఒకటి ఏటీఎస్ రెజ్యూమే. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్, మనము కొత్త డెవసెకాప్స్ విత్ AWS బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము December 15th నుంచి. డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్నాయి. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఏ ఇంటర్వ్యూలో అయినా కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. దీంట్లో మీరు ఆన్సర్ చేసే విధానాన్ని బట్టే నెక్స్ట్ అప్కమింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొంతమంది ఏం చెప్తారంటే చాలా షార్ట్గా చెప్పేయండి, వాళ్ళే నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతారని చెప్తారు. అది ఎలా అంటే, మై నేమ్ ఇస్ శివకుమార్ రెడ్డి, ఐ హ్యావ్ టోటల్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కరెంట్లీ వర్కింగ్ యాజ్ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ ఫర్ HDFC బ్యాంక్ ప్రాజెక్ట్ ఇన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రమ్ లాస్ట్ 3 years. ఇలా చెప్పి వదిలేయండి. నెక్స్ట్ వాళ్ళనే క్వశ్చన్స్ అడగనివ్వండి అని కొంతమంది చెప్తారు. ఇది వాళ్ళ ఒపీనియన్. బట్ నా రికమెండేషన్, నా ఒపీనియన్ ఏంటి అంటే, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎంత డీటెయిల్గా ఉంటే మీ పైన ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ వాళ్ళకి ముందుగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉండవు. మీరు చెప్పిన ఇంట్రడక్షన్లోంచి క్వశ్చన్స్ అనేది వస్తాయి అనమాట. బట్ దీనికి ఒక కండిషన్ ఉంది. మీరు చాలా మంచిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. మీరు చెప్పే ప్రతిదానిపైన మీకు మంచిగా అవగాహన ఉండాలి. సో జనరల్గా మన బ్యాచ్లో ఉండే స్టూడెంట్స్కి ఇవన్నీ మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి, వాళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఫుల్ కాన్ఫిడెంట్గా ఒక 5 minutes టైం తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఎక్స్ప్లెనేషన్లో మీరు యూజ్ చేసే బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటి, మర్జింగ్ స్ట్రాటజీ ఏంటి, మీ పైప్ లైన్స్లో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, అండ్ డెవసెకాప్ స్ట్రాటజీ ఏంటి, షిఫ్ట్ లెఫ్ట్ ఏంటి, బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ ఏంటి, మీరు టెరాఫార్మ్ యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా ఆటోమేట్ చేస్తున్నారు, ఈకేఎస్లో డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తున్నారు, ఇలా ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఒక 5 minutes టైం తీసుకొని మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ క్లీన్గా డిస్క్రైబ్ చేశారంటే ఇక దాంట్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అక్కడే వాళ్ళకు ఒక మంచి ఒపీనియన్ ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పింది అంత ఈజీ కాదు దీన్ని వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయడము. ఈ వీడియో మొత్తం కంప్లీట్లీ చూడండి. అండ్ మన కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అంతా నేను ఈ ఒక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోలో కవర్ చేశాను. అది చూసి బాగా అర్థం చేసుకొని కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. మనం ఏమేమి నేర్చుకున్నామో అంత ఒక దగ్గర వెళ్దాం. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనుకుందాం. జస్ట్ రాస్తున్న ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. మనకేంటంటే మైండ్ సెట్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. అది ఐటీలో ఏ టెక్నాలజీ అయినా కూడా మనం కష్టం అనుకునే కొద్దీ అలానే ఉంటుంది. ఫస్ట్ ఈజీగా థింక్ చేయాలి. అంటే అసలు మనం నేర్చుకునే టెక్నాలజీ ఏంటి, అది ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనే దగ్గర నుంచి వచ్చి కొంచెం డీప్గా వెళ్ళాలి. నేను క్యూబర్నెటిస్ గురించి ఒకవేళ అడిగితే క్యూబర్నెటిస్లో వెళ్ళిపోయి యాక్చువల్లీ కింద లెవెల్లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అసలు క్యూబర్నెటిస్ ఎందుకు వచ్చింది, ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఇలాంటివి మీరు ఒకరు అడిగినా అడగకపోయినా మీరు నేర్చుకునే ప్రాసెస్లోనే అదంతా ఉండాలన్నమాట. మీరు ఫ్యూచర్లో ఇంకేది నేర్చుకున్నా కూడా సింపుల్గా థింక్ చేయాలి. అసలు ఇది సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేస్తుంది, హై లెవెల్ నుంచి లో లెవెల్కి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఓకే. సో మీరు చూసింటారు బయట చాలా మంది చాలా కూల్గా ఉంటారు, ఏ టెక్నాలజీ అయినా కూడా ఆన్సర్ చేస్తుంటారు. మీరు ఎలా అడిగినా అది వాళ్ళు చెప్పేస్తుంటారు. చాలా హై కాన్ఫిడెంట్గా ఉంటారు, నేను చేయగలను అనేది. మీరు ఏం చేయాలో చెప్పండి, నేను నేర్చుకొని చేసేస్తా అనే కాన్ఫిడెన్స్తో ఉంటారన్నమాట. సో అలాంటి కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ మైండ్ సెట్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో వాళ్ళు అడిగింది ఏంటి అనేది కొంచెం కూల్గా థింక్ చేసి చేసుకుంటూ వెళ్తే మీ వర్క్లో కూడా మీ కెరియర్లో కూడా చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
Good afternoon, class. My name is Shivakumar Reddy. I have total 12 years of experience. ఇలా చెప్పామనుకోండి అలా కావాల్సింది ఇదే కదా. అండ్ ఐ ఎర్లియర్ అంటే 12 ఇయర్స్ మనము డెవాప్స్ అండ్ క్లౌడ్ అని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5-6 ఇయర్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంతా డెవాప్స్ అండ్ క్లౌడ్ చెప్పారు కాబట్టి లాస్ట్ 3-4 ఇయర్స్, మాక్సిమం 4 ఇయర్స్ చెప్పండి. ఓకే, ఐ ఎర్లియర్ వర్క్డ్ యాజ్ జావా డెవలపర్. Later, I shifted to DevOps and Cloud. ఒకవేళ మీకు ఓన్లీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎర్లియర్ అనేది ఏం చెప్పాల్సిన అవసరం లేదు. You can Shantan, you can say if you want to try as fresher, okay, you can say at least you are doing internship. Okay, we can provide you internship certificate. Okay, if you just message us, we can provide you internship certificate. I earlier worked as Java developer. Later, I shifted to DevOps and Cloud. Okay, so ఇక్కడ వరకు బాగానే ఉంది. కొంతమంది డీటెయిల్డ్ గా చెప్తారు, లైక్ 5 to 10 minutes. ఆ 5 to 10 minutes టైం తీసుకున్నప్పుడు మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో చెప్పాలి, లేకపోతే అవతల వాళ్ళకి దే మే లూజ్ అండ్ దే మే కన్ఫ్యూజ్. ఓకే, మీరు ఏం చెప్తున్నారు అనేది. ఒకవేళ షార్ట్ గా, కొంతమంది ఏంటంటే మనం షార్ట్ గా చెప్తేనే కదా వాళ్ళ క్వశ్చన్స్ అడగగలరు అంటారు, బట్ మీరు ఎట్లయినా చెప్పండి షార్ట్ గా అండ్ డీటెయిల్డ్ గా. అది బేస్డ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట, అంతే. సో దీని తర్వాత ఏం చెప్తే బాగుంటుంది? ఓకే, సో we are I'm now working as a senior, ఒకవేళ సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అయితే senior DevOps engineer in my project, or me based on your experience you can tell your DevOps lead ala my project. Okay, and సో ఇక్కడ మనం కొన్ని డిఫరెంట్ గా చెప్తాం. మనం షిఫ్ట్ లెఫ్ట్ అనేది డిస్కస్ చేసాం కదా, అండ్ DevSecOps ఇది ఒక స్ట్రాటజీ. బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్, అండ్ సెంట్రలైజ్డ్ పైప్లైన్స్, అండ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. సో అందరూ చెప్పేదానికంటే చాలా డిఫరెంట్ గా అనమాట, అంటే ఒక మంచి ప్రాజెక్ట్ లో వర్క్ చేసినట్లు. ఓకే, సిల్లీగా కాకుండా. సో 3 ఇయర్స్ అయితే జస్ట్ డెవాప్స్ ఇంజనీర్స్ అని చెప్పండి, 5-6 ఇయర్స్ అయితే సీనియర్ డెవాప్స్ అని చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఈ బ్రాంచింగ్ స్ట్రాటజీ, సెంట్రలైజ్డ్ పైప్ లైన్స్, బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్, DevSecOps, షిఫ్ట్ లెఫ్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, సో ఈవెన్ అండ్ ఈ కేస్ అప్గ్రేడ్ చేస్తున్నాము అంటే ఏంటి, మనం చాలా ఎక్స్పర్ట్ అని కదా క్యూబర్నెటిస్ లో. అలానే టెరాఫార్మ్ మాడ్యూల్స్ డెవలప్మెంట్, అండ్ దెన్ ఆప్టిమైజింగ్ డాకర్ ఇమేజెస్, యూజింగ్ హెల్ప్ చాట్స్ ఫర్ డిప్లాయ్మెంట్స్. అండ్ దెన్ నెక్స్ట్ పైథాన్ వస్తుంది, దాంట్లో కొన్ని కవర్ అవుతాయి. కాస్ట్ ఆప్టిమైజేషన్ కింద ఇన్ఫ్రా యాజ్ ఎ కోడ్ లో సెక్యూరిటీ బాగానే చేస్తాం మనం. అండ్ వీఆర్ సపోర్టింగ్ లెగసీ విఎం డిప్లాయ్మెంట్స్, లెగసీ విఎం అప్లికేషన్స్ అండ్ మైక్రో సర్వీసెస్. రెండు ఉన్నాయి మనం, అంటే ఓన్లీ లేటెస్ట్ గానే చేసినట్లు కాకుండా ప్రతి దాంట్లో ఏంటంటే మనకు ఓన్లీ మైక్రో సర్వీసెస్ అన్ని ప్రాజెక్ట్స్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఏముండవు. చాలా ప్రాజెక్ట్స్ లెగసీ ప్రాసెస్ లోనే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం చాలా డిఫరెంట్ గా నేర్చుకున్నవి, కంపేర్ టు ఈవెన్ యాక్చువల్ డెవాప్స్ ఇంజనీర్స్ కంటే చాలా డిఫరెంట్ గా నేర్చుకున్నాం మనం. సో వీటిని మనం ప్రాపర్ గా దాన్ని ఎగ్జిబిట్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. ఓకే,
సో ఇక్కడ మనం చూద్దాం. ఇది ఒకే లైన్ కింద కన్సిడర్ చేయాలి. Points by points వస్తుంది. I'm now working as senior DevOps engineer in my project. ఓకే, సో మనం ఇక్కడ మేజర్ గా చేసేది ఏంటంటే, సో డెవలపర్ వర్క్స్ చేసుకోవాలి. డెవలపర్స్ ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ లో డెవాప్స్ ఇంజనీర్ వర్క్ కూడా చేసినప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. మనం ఇది ట్విటర్ ఆర్కిటెక్చర్ లో ఏం డిస్కస్ చేసాం, అప్లికేషన్ సర్వర్ అనేది ఓన్లీ డేటాబేస్ నుంచి ఎంత ఫాస్ట్ గా డేటా తీసుకురావాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. క్యూ మేనేజ్మెంట్ మీద కానీ ఇలాంటి వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే అప్లికేషన్ సర్వర్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. రైట్, ఎగ్జాంపుల్, రెస్టారెంట్ లో ఉండే చెఫ్ నే మనం వెళ్ళి ఆర్డర్స్ తీసుకోమంటే అతను కుకింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు. సో అలానే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం డెవలపర్స్ ని ఓన్లీ డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేయాలి అంటే రిమైనింగ్ ఎవ్రీథింగ్, పైప్ లైన్స్, డిప్లాయ్మెంట్స్, రిలీజెస్, అప్గ్రేడ్స్ ఇవన్నీ మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. సో ఆ పాయింట్ మీరు కొంచెం డిఫరెంట్ గా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. సో అది ఎలా అంటే, we take care of all the deployments from dev to production automatically through our automated process. We let developers only focus on programming. We handle everything else. Okay, ఇలాంటి మీనింగ్ వచ్చేలాగా చెప్పాలని. So we take care of all the deployments from dev to production through our automated process. సో మనం పైప్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అండ్ we let developers only focus on programming. We handle everything else. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, డెవలపర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకెక్కడ కూడా పైప్ లైన్స్ గురించి కానీ, కంటైనరైజేషన్ గురించి కానీ, డిప్లాయ్మెంట్స్ గురించి కానీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ అని మనం ఇక్కడ కన్వే చేస్తున్నాం. సో వీఆర్ ఫాలోయింగ్ DevSecOps and then shift left and then build once and run anywhere strategies. And we have our centralized pipelines, centralized CI/CD అని చెప్దాం, centralized CI/CD pipelines. Okay. Powered by Jenkins shared libraries. Okay. And then next. సో ఇవన్నీ మీరు చెప్పొచ్చు అంటే చూసి చదివేయడం కాదు, మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా కూడా ఉండాలి. సో ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఎనీహౌ క్యూబర్నెటిస్ లో క్వశ్చన్స్, డాకర్ లో క్వశ్చన్స్ అవన్నీ అడుగుతారు. సో డెవ్సెకాప్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని అడగొచ్చు, షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఏంటి అని అడగొచ్చు, బిల్డ్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ అంటే ఏంటి అని అడగొచ్చు, సెంట్రలైజ్డ్ సిఐ/సిడి పైప్ లైన్స్ అంటే ఏంటి అని అడగొచ్చు. ఇవన్నీ మీరు జస్టిఫై చేసుకునేలాగా ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ లో సారీ నెక్స్ట్ పాయింట్ లో మనం డెవ్సెకాప్స్ ని జస్టిఫై చేద్దాం. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ ఆర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి చెప్తామా ఫస్ట్. That is where everything starts kada. We are following feature branching model.
We have two types of branches. One is main long-lived branch, and another one is, and everything else is feature branch. Okay. So developers create feature branches. Feature branches. Once they push the code to remote branch, we configure automated development pipeline to Jenkins webhook. Okay. సో అక్కడికి అది అయింది. Once they complete development, so they raise PR and get the approval. Once it is, even they get the approval. So ఇక్కడ వరకు ఓకే. We follow merge strategy. మీరు ఇంకొంచెం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎర్లియర్ వి ఫాలోడ్ కొంచెం ఎక్స్పర్టీస్ చూపించాలంటే గిట్ మోడల్స్ వేర్ వీ హ్యాడ్ మాస్టర్ అండ్ డెవలప్మెంట్ as main branch as long-lived branches and release feature and hotfix as short-lived branches. సో దీని నుంచి మీరు ఈ ఫీచర్ బ్రాంచింగ్ కి మైగ్రేట్ అయ్యారని మీనింగ్. సో వన్స్ దే కంప్లీట్ డెవలప్మెంట్ దే రైస్ పిఆర్ అండ్ గెట్ ద అప్రూవల్ వి ఫాలో మర్జ్ స్ట్రాటజీ. అంటే మర్జ్ స్ట్రాటజీ అంటే తెలుసు కదా, మర్జ్ కొట్టిన తర్వాత ఒక ఎక్స్ట్రా కమిట్ అవన్నీ వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు డెవసెకాప్స్ వీఆర్ ఫాలోయింగ్ షిఫ్ట్ లెఫ్ట్. సో DevSecOps కంటే ముందు where we scan and test the application in early stages like development. Okay. Early stages like development so that we don't face, we can filter majority of issues while developing itself, while development is going on. Okay. So ఇదొక పాయింట్. సో దాని తర్వాత we have SonarQube as static source code analysis and static application security testing. So we have quality gates configured where it checks for zero issues, zero bugs, and zero vulnerabilities. And then maintainability rate and security rating is
A. Minimum code coverage is 80%. Minimum code coverage is 80%. If applications fail to meet this criteria, we will fail the build. Okay. And we have GitHub Dependabot or something else. Okay, Dependabot అనే కాదు, గిట్హబ్ డిపెండబోట్ అంటే మీరు గిట్హబ్ యూజ్ చేస్తున్నట్లు. అలా కాకుండా నెక్సస్ ఐక్యూ అని చెప్పండి. మీరు ఏదైనా చెప్పండి, ఇది మార్కెట్లో దీనిపైన చాలా ఉన్నాయి. యాజ్ ఓపెన్ సోర్స్ స్కానింగ్, అక్కడ వాళ్ళకేమి క్వశ్చన్స్ ఏమి ఉండవు, జస్ట్ స్కానింగ్ ఎనేబుల్ చేయడం వరకే మన డ్యూటీ. నెక్సస్ ఐక్యూ ఆర్ డిపెండబోట్ ఆర్ ఇంకేదైనా కూడా లెస్ పాపులర్ ఉండేది చెప్పండి పోనీ. లెట్ us see. Open source scanning tools. Just library scans. మార్కెట్లో 200 టూల్స్ 300 టూల్స్ ఉన్నాయి. అందులో ఏదైతే లెస్ పాపులర్ అది చెప్పామంటే వాళ్ళకేం క్వశ్చన్స్ ఉంది. కాన్సెప్ట్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పోనీ ఇది అనుకుందాం మెటాస్ప్లాయిట్. వాళ్ళకి మీరు చేస్తున్నారా లేదా అది అంతే. ఎందుకంటే మనం చాలా లెస్ పాపులర్ చెప్తున్నాం కాబట్టి. బట్ వాళ్ళు చూసేది ఏంటి, మీకు ఇది ఐడియా ఉందా లేదని మాత్రమే. We have Metasploit as open source scanning tool where we scan all the dependencies of a application. This tool recommends any upgrades or issues on the dependencies. So based on this, our developers continuously upgrade their dependencies. Okay. Next, we are using Veracode for dynamic application security testing. For every development before going for QA, okay, before going for QA, we submit our application URL as target in Veracode for attacks. So if we find serious issues, we work with developers to resolve them. Okay. And then we even enable ECR scan to check the issues in our images. Okay. సో ఇక్కడితో మనకు స్కానింగ్ పార్ట్ కంప్లీట్ చేసాం. ఇది షిఫ్ట్ లెఫ్ట్ కంప్లీట్ చేసాం. We build applications in only dev environment
సో ఇది ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్ని మీకు ఫస్ట్ లోనే కవర్ చేసేంత టైం కానీ స్కోప్ కానీ లేకపోతే మీ ఎంటైర్ ఇంటర్వ్యూలో ఈ పాయింట్స్ ని ఎక్కడొక దగ్గర మీరు ఇరికించాలి. వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరే ఆ స్కోప్ తీసుకోవాలి. Dev environment, we promote the same build into multiple environments with different configurations. Different configurations through Helm charts. ఓకే, సో అది అడ్వాంటేజ్. మనం ఏం చేయొచ్చు దీనివల్ల ఇష్యూ ఏంటి? ఇంతకుముందు డెవలప్మెంట్ లో వర్క్ అయింది, ప్రొడక్షన్ లో వర్క్ అవ్వట్లేదు, అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ మన డెవలప్మెంట్ లో ఏదైతే వర్క్ అయిందో దాన్నే ప్రొడక్షన్ వరకు తీసుకెళ్తున్నాం కాబట్టి, అండ్ త్రూ అవర్ కంటైనర్స్ ఆర్ పోర్టబుల్ కాబట్టి డెఫినెట్లీ వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో హియర్ we address the issue of working in development and not working in production. Next, pipelines. We are using centralized pipelines. Jenkins centralized knowledge చెప్పాం కాబట్టి Jenkins shared library. Okay, we have centralized pipelines for different combinations, different programming languages with different deployment platforms. We have Node.js, EKS, Node.js, VM, and then Java VM, Java EKS, Python VM, and Python EKS pipelines. Okay, so we give developers a simple Jenkins file referring our shared pipelines. Shared pipelines and shared libraries and centralized pipelines and everything same. Okay. ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది కూడా మీరు జస్టిఫై చేసుకోవచ్చు. అందరికీ ఇది తెలియాలని లేదు. We are enforcing, we make sure everyone follow the same process of deployments every project or every component follows the same process of deployments. Okay, so ఒక్కొక్క standards follow అవుతున్నారు. We give developers a simple Jenkins file referring our shared pipelines. So they send us their project and component and their programming language and their deployment platform. Based on this, we will trigger the appropriate pipeline. సో అందరికి ఇది తెలిసి ఉంటుంది అని చెప్పలేము.
సో అప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే మీరు గిట్ హబ్ ఓపెన్ చేసి చూపించాలి. సో ఇది నేను మా ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేశాను, బట్ ఇక్కడ ఒక శాంపుల్ ఇంప్లిమెంటేషన్ ఆ గిట్ హబ్ లో కూడా ఉంది అని చెప్పి మీరు చూపించాలి దాన్ని. అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా అడిగితే. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయిందా? సో అండ్ ఫస్ట్ లోనే మీరు ఏ ఏ దానికి ఏ టూల్స్ యూస్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. మేబీ ఇక్కడ వీఆర్ యూజింగ్ Red Hat Enterprise Linux 9 version, and then Ansible for configuration management and VM deployments. ఇంకా Terraform for infrastructure as a code, and Jenkins for CI/CD, and then multiple scanning tools like Sonar, Metasploit, Veracode, ECR Scan, and then Docker for image building, Kubernetes for container orchestration. Into our testing team uses few testing frameworks like మీకు జస్ట్ మీరు జస్ట్ తెలుసుకున్నట్టు అంతే. సెలీనియం అండ్ కుకుంబర్. కుకుంబర్ అంటారు, అది ఇంటిగ్రేషన్ టెస్టింగ్. షెల్ స్క్రిప్ట్ ఫర్ సింపుల్ ఆటోమేషన్స్. ఓకే, మన జెన్కిన్స్ లో కూడా షెల్ స్క్రిప్టింగ్ వాడుతున్నాం. సింపుల్ ఆటోమేషన్స్ అండ్ క్రాన్ జాబ్స్. ఓకే, అండ్ we have separate monitoring. మానిటరింగ్ అనేది చాలా అంటే చాలా పెద్ద టాపిక్ యాక్చువల్లీ. టీమ్ ఫర్, సో అది డెవాప్స్ అంతా డెవాప్స్ ఇన్వెస్టిగేట్ చేస్తారని కాదు. ఓకేనా? సో బట్ నెక్స్ట్ 2 or 3 days లో మనం మానిటరింగ్స్ ఒక బేసిక్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకుంటాం. అండ్ దానికి ఎప్పుడు సపరేట్ టీం ఉంటుంది, మనం వాళ్ళతో వర్క్ చేస్తామండి. టీమ్ ఫర్ ELK అండ్ Prometheus. వీఆర్ యూజింగ్ Python for cloud automations. Cloud and other automations and support. Okay. So the next యూనిట్ టెస్టింగ్ అనేది మంచిగా, కోడ్ కవరేజ్ అనేది ఓకే. అండ్ దెన్ వన్స్ డెవలప్మెంట్ ఈస్ when we move to QA environment, our developers trigger pipeline. It can fetch the image from ETR, deploy the application to our Helm chart. Then we configure, then we are running, we are calling testing in pipelines for integration testing.
సో ఇక్కడ ఏంటంటే టెస్టింగ్ టీం వాళ్ళు ఒక పైప్ లైన్ వాళ్ళే పైప్ లైన్ ఒకటి రాసుకొని ఉంటారు అనమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారు, మనం ట్రిగ్గర్ చేస్తున్నాం కదా అదర్ పైప్ లైన్స్ ని, డౌన్ స్ట్రీమ్ పైప్ లైన్స్ ని, అలా మీరు అలా ఇంటిగ్రేషన్ టెస్ట్ పైప్ లైన్ ని ట్రిగ్గర్ చేసి వెయిట్ చేస్తారు అనమాట. ఒకవేళ ఇంటిగ్రేషన్ టెస్ట్లు ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, క్యూఏ పైప్ లైన్ ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతుంది, రైట్. ఇంటిగ్రేషన్ టెస్ట్ అది క్యూఏ. బిఫోర్ గోయింగ్ ఫర్ ప్రొడక్షన్ we have a CR process approval, a change release management approval. Okay, so our support team raises PR ticket in Jira mentioning time, description, rollback plan, and then మనం హెల్మ్ తో ఆటోమేటిక్ రోల్ బ్యాక్ చేస్తామని చెప్పాలి ఒకవేళ అడిగితే. రోల్ బ్యాక్ ఇంకా ఏమున్నాయి, స్కానింగ్ రిజల్ట్స్, టెస్టింగ్ రిజల్ట్స్, ఇవన్నిటిని అక్కడ వాళ్ళు అటాచ్ చేస్తారనమాట సపోర్టింగ్ వాళ్ళు. వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్, we trigger ప్రొడక్షన్ పైప్ లైన్ ఇన్ డిప్లాయ్మెంట్ విండో. అంటే ఎప్పుడంటే అప్పుడు ట్రిగ్గర్ చేయకూడదు. అవర్ పైప్ లైన్ చెక్స్ ఫర్ ద జీరా స్టేటస్, డిప్లాయ్మెంట్ విండో. If everything is fine, we fetch the image and deploy application in production environment. Later, developers do a simple sanity check. సింపుల్ శానిటీ చెక్ అంటే ఏంటంటే అప్లికేషన్ అన్ని బేసిక్ ఫంక్షనాలిటీస్ అన్ని చెక్ చేసుకొని ప్రొడక్షన్ రిలీజ్ కంప్లీట్ అయింది అన్నట్టు. సో ఇది మొత్తం మ్యాటర్. ఒకవేళ దీన్ని కంప్లీట్ గా చెప్పాలంటే ఎంత టైం పడుతుందో చూద్దాం.